నా పేరు అడబాల వెంకటేశ్వరరావు. మాది దొడ్డిగుంట గ్రామం. నేను మాజీ అనపర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా చేసి ఉన్నాను గతంలో. మొన్న వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి కార్యక్రమం రోజున మా సుబ్దరంపేట, నల్లమిల్లి గ్రామాలకు వంగవీటి రాధా గారు మా యూత్ కుర్రాళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు బత్తూరు బలరామకృష్ణ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, అలాగే స్థానిక మాజీ శాసనసభ్యులు సత్యసూర్యనాయుడు గారు, అలాగే మన తోట తిరుమతులు గారు ఎమ్మెల్సీ గారు, అలాగే విజయలక్ష్మి గారు, జక్కముడి విజయలక్ష్మి గారు, అలాగే బాబు గారు, మన పిఎస్సి చైర్మన్ బాబు గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఒక పార్టీతో కానీ ఒక సంఘంతో కానీ సంబంధం లేకుండా మా యూత్ కుర్రాళ్ళందరూ కూడా ఒక మంచి వ్యక్తిని ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణకు ఒక ఘనంగా కాపుల ఆరాధ్య దైవమైన వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు రావడం జరిగింది. కొన్ని ఆహ్వాన పలకడంలో కూడా మంచిగా చాలా జరిగింది. అయితే ఇక్కడ చిన్న సుబ్రహ్మపేటలో చిన్న ఇది జరిగింది. ఏంటంటే అక్కడ అందరూ వచ్చేసరికి మన స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు అక్కడ దగ్గరగా లేకపోవడంతో అక్కడ ఉన్న కొంతమంది యువత ఏం చేశారంటే వచ్చిన వెంటనే ఈ యువత అందరూ కూడా రాధా గారితో విగ్రహావిష్కరణ జరిపించడం జరిగింది. విగ్రహావిష్కరణ జరిగిన వెంటనే స్థానిక శాసనసభ్యులు కోపగించడం జరిగిందని చెప్పి అక్కడ అందరూ అక్కడ ఉన్న యువత అందరూ కూడా అనడం జరిగింది. అప్పుడు వెంటనే స్టేజ్ మీద ఉన్న రాధా గారు కిందకి దిగి ఆయనకి సారీ చెప్పడం జరిగింది. వచ్చిన వెంటనే ఆయన రావడం జరిగింది. ఆ కార్యక్రమం అలా జరిగింది, అది వాస్తవం. అట్లాగే మన నల్లమిల్లి వెళ్ళడం జరిగింది. నల్లమిల్లి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా కార్యక్రమం జరిపడం జరిగింది. అక్కడ స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం జరిగింది, తోట తిరుమతులు గారు ఎమ్మెల్సీ గారు మాట్లాడడం జరిగింది. ఆ వెంటనే రాధా గారికి మైక్ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న కొంతమంది మన సోదరులందరూ కూడా డాక్టర్ గారు కూడా ఇవ్వాలి మైక్ అని చెప్పేసి అడగడంతో రాధా గారి దగ్గర తీసుకుని మైక్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిన వాస్తవాలు. ఈ వాస్తవాలన్నింటినీ కూడా మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనాయుడు గారు మన ప్రెస్ మీట్గా చెప్పడం జరిగింది. అవి వాస్తవాలు తప్ప అవాస్తవాలు చెప్పలేదు. వాటిని క్రోడీకరించుకుంటూ మొన్న మా కోప సోదరులు మా మాజీ శాసనసభ్యులైన సత్యనారాయణ గారిని కొద్దిగా వాళ్ళు ఏదో రాజకీయం చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో మాట్లాడడం జరిగింది. కానీ సోదరులారా, ఇది రాజకీయం చేయడమో వేరే కాదు. అక్కడ జరిగిన వాస్తవాలనే మన మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ చెప్పడం జరిగింది తప్ప దాన్ని ఏదో ఆయన రాజకీయం చేద్దారన్న దురుద్దేశంతో కానీ వేరే ఉద్దేశంతో కాదు. అక్కడ ఏంటంటే కాపుల యొక్క ఆరాధ్యమైన రంగా గారి విగ్రహావిష్కరణలో జరిగింది. ఆ రోజున వారి యొక్క ఓట్లతో మీరు నగ్గడం జరిగింది కాబట్టి మీరు అలాగా ప్రవర్తించడం మంచిది కాదని ఒక ఇది కింద చెప్పడం జరిగింది తప్ప అది వేరే కాదు. దాన్ని రాజకీయంగా అనుకునే కోణంలో మాత్రం వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. ఆ రకంగా ఆయన మా సోదరులతో ప్రెస్ మీట్ పెట్టించడం ఇది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతేగాని కాపుల యొక్క ఈ వంగవీటి మోహన్ రంగ గారు ఒక కాపుల ఆరాధ్య దైవం ఒక్కడే కాదు, ఆయన బలుగు బలహీన వర్గాల అందరికి కూడా ఒక ఆశాజ్యోతి. ఆయన ఎప్పుడైనా విజయవాడలో ఒక ముస్లిమ్సే కాదు, ఒక ఎస్సీ కాదు, బీసీ కాదు, ఒక మైనారిటీ కాదు, ఎవరికైనా ఎవరి సహాయం కోరినా అక్కడికి వెళ్ళాడు. ఒక కాపులనే కాదండి, వాళ్ళ దృష్టితో ఏంటంటే వాళ్ళ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఆశాజ్యోతికి మంచి జరగాలనే ఉద్దేశంతో మా యువత అందరూ కూడా అక్కడ మంచి కార్యక్రమం జరపాలనే ఉద్దేశం జరిగింది. కానీ అక్కడ రాజకీయం చేద్దామనే ఉద్దేశం అక్కడ జరిగిన వాస్తవాన్ని చెప్పడం జరిగింది అంతే తప్ప వేరే కాదు. దాన్ని మా సోదరులతోటి ఇట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వారు కూడా ఆలోచించి చెప్పి మాట్లాడుంటే వేరేగా ఉండు. ఈరోజు ఈ పరిస్థితి రాకుండా ఉండు. అక్కడ ఏదైనా విమర్శ ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకోవడం, డైరెక్ట్గా విమర్శ చేయడం అన్నది అవి వాస్తవాల కింద వెళ్తాయి తప్ప వేరేగా వెళ్ళవు. అంతేకాకుండా మాకు ఈ స్టేట్లో మా కాపులకంటూ జరిగిందంటే మా సత్యసూర్యనాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి మా నియోజకవర్గం చెప్పుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే గత గవర్నమెంట్లో కాపు నేస్తం అన్న కార్యక్రమం ఒకటి పెట్టారు. దాన్ని 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడ మహిళకు కూడా 15,000 వేయడం జరిగింది. మా గవర్నమెంట్ ఉన్న 5 సంవత్సరాలు కూడా 15,000 చెప్పడం. అదే కాకుండా
రైతు మా మహిళ మహిళ వాళ్ళ యొక్క డ్వాక్రా మహిళల యొక్క రుణమాఫీ ఒకటి జరిగింది. అది కూడా 4 సంవత్సరాల్లో క్రమేణా 1 by 1 4 ఇయర్స్ కూడా కంప్లీట్గా చేయడం జరిగింది. అదే కాకుండా మనకి రైతు భరోసా, కాపుల యొక్క రైతులు ప్రతి ఒక్క రైతు కూడా కాపు భరోసా అన్న ఒకటి ఉండేది కార్యక్రమం. ఆ రైతు భరోసా అన్నది ప్రతిది కూడా పడేది. అది కూడా ఈరోజు నిర్వీర్యం అయిపోయిందండి. అట్లాగే డ్వాక్రా రుణమాఫీ అన్నదే లేదు, అట్లాగే కాపు నేస్తం అన్నదే లేదు. మరి ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి, మా కాపు యొక్క విద్యార్థులకి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటే పడేది, వాళ్ళకి కూడా ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అంటే ఏదో తెలియని పరిస్థితిలో ఉందండి ఈరోజు. అది కూడా నిర్వీర్యం అయిపోయింది. ఒక కాపులనే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు వర్తించేవి. ఒక మైనారిటీ, ఒక బడుగు బలహీన వర్గాలతో పాటు మా కాపుల్లోనే బడుగు బలహీన వర్గాలు చిన్నవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క ఈరోజు మా గ్రామం అతి బలహీనమైన స్థితిలో ఉందండి. ఈ కాపులన్న పరిస్థితే కానీ ఈరోజు ఏ సంక్షేమ పథకం అందలేని పరిస్థితిలో ప్రతి ఒక్కడు కూడా పైకి చెప్పుకోలేని పరిస్థితి. ఎవరు ఏమంటే ఇది అవుతుందో, ఏ పథకం అన్నా ఇవ్వాలంటే మీరు ఒక మెడలో ఒక జెండా వేసుకుండానో లేదా దండ వేసుకుంటున్న పరిస్థితి వచ్చింది తప్ప వేరే కాదు. రాజకీయంగా మాట్లాడుకుంటే వేరేగా మాట్లాడచ్చండి, కానీ ఇది రాజకీయంగా కాదు. కాబట్టి మా కాపు సోదరులను పెట్టి ఇట్లా మాట్లాడించడం వల్ల మేము మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది తప్పండి, ఇది వేరే కాదు. దీన్ని మాత్రం మీరు ఇక్కడితో ఆప్ చేయించి మా కాపు సోదరులకి మొన్న జరిగిన దానికి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక క్షమాపణ కార్యక్రమం కూడా జరుగుతాకి ఇదిగా ఉండాలండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కాపుల యొక్క మనోభావాల మీద ఎప్పుడు కూడా కొట్టకూడదని చెప్పేసి మా సోదరులు అందరూ కూడా మేమందరం కలిసే ఉంటాం. ఒక మండలంలోనే కాదు, జిల్లాలోనే కాదు, నియోజకవర్గంలోనే కాదు, కాపు సందర్భంలో ఒకటే అండి. కానీ కాపు సందర్భంలో ఎక్కడ కూడా విడదీసే కార్యక్రమం మాత్రం మా మండలంలో ఎక్కడ చేయొద్దని చెప్పేసి మరీ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం అండి.